ఫామ్ హౌస్ ఘటనలో బాధ్యులైన ప్రజాప్రతినిధులను బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 45 రోజులుగా అచ్చంపేట ఎమ్మెల్యే కనబడడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి నియోజకవర్గానికి మచ్చ తెచ్చేలా అమ్ముడుపోయేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీరు సరికాదన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వంశీకృష్ణ, ఎక్స్ఎమ్మెల్యే అచ్చంపేట, డిసిసి ప్రెసిడెంట్, నాగర్ కర్నూలు జిల్లా. ఈ సందర్భంగా మనవి చేయడం ఏంటంటే, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోనే ఒక సెన్సేషన్ న్యూస్కు సంబంధించినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. ఆయనతో పాటుగా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, పినపాక ఎమ్మెల్యే ఎవరు మన కాంతారావు గారు, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు, వీరందరూ కూడా 100 కోట్లకు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డ వ్యక్తులు. ఇది ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి కథ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మనవి చేయడం ఏంటంటే, అచ్చంపేట అభివృద్ధి చేయకుండా, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా, కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి అచ్చంపేట ఎమ్మెల్యే గతంలోనే నల్లమల్ల ఫారెస్ట్లో గుంతలు తవ్వి వజ్రాలు, బంగారం వెలికితీతకు కారణమైండు. అదేవిధంగా ల్యాండు, షాండు, వైను, మైను. షాండ్ అంటే మన ఇసుక కొట్టిండు. అదేవిధంగా ల్యాండ్ అంటే భూ కబ్జాలు, బ్రహ్మాండంగా భూ కబ్జాలు, దేవుని మాన్యాలు కూడా వదిలిపెట్టకుండా భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు. బీదోళ్ళ దళితుల భూములు కూడా గుంజుకుంటా ఉన్నాడు. అదేవిధంగా బంగారం తవ్వకాలు, మన ఎదురుగా ఇసుక రవాణా, ఇక వైన్స్ అంటే వేరే ప్రాంతంలో వైన్స్ కూడా చేస్తున్నాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. ఇవన్నీ సరిపోనట్టుగా మళ్ళీ 100 కోట్లకు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డాడు. మళ్ళీ దొంగ దొరికినాక నేను ఇప్పుడు మాట్లాడని అని దాటవేత కార్యక్రమం చేసిండు. నేను 3 ప్రశ్నలు వేస్తున్నా, చెప్పాలి. ఆ రోజు నీ డ్రైవర్ని ఎందుకు తీసుకుపోలే, నీ గన్మేనని ఎందుకు తీసుకుపోలే, నీవు మునుగోట్లో బై ఎలక్షన్లో నీకు 2 బూతులు ఇచ్చిండ్రు ఇన్ఛార్జి, ఆ బూతులు వదిలిపెట్టి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చిండ్రు? ఇవన్నీ డీల్ చేసుకొని 100 కోట్లకు బేరం కుదిరించుకొని అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దాన్ని ఏదో రకంగా ఛేదించి పట్టుకోవడం వల్ల మళ్ళీ యూటర్న్ తీసుకొని బీజేపీలు కొన్నారని చెప్పి